ఏపీపై హస్తం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే షర్మిల చేరిపోగా మరికొంతమంది అదే బాటలో ఉన్నారు. ఇక జోడో యాత్ర సక్సెస్ తో జోరు మీదున్న రాహుల్ న్యాయ యాత్రకు సిద్ధమైతున్నారు. తాజాగా విశాఖపై రాహుల్ స్పెషల్ ఫోకస్ పెట్టారట. స్టీల్ సిటీని సెకండ్ ఆప్షన్ గా పెట్టుకున్న ఆయన ఇప్పుడు అదే పార్లమెంట్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఏపీపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి. వైఎస్ బ్రాండ్తో బౌన్స్ అవ్వాలని ప్లాన్. లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిపై స్పెషల్ ఫోకస్. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ పట్టు. విశాఖ నుంచి బరిలోకి రాహుల్. ఏపీలో కాంగ్రెస్కు ఊపిరి పోసేందుకు ఆ పార్టీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కావు. వైఎస్ అనే బ్రాండ్ దెబ్బతో పార్టీ డీలా పడిపోయిందని గ్రహించిన కాంగ్రెస్ పెద్దలు అదే బ్రాండ్తో బౌన్స్ బ్యాక్ కావాలని ఫిక్స్ అయ్యారు. అందుకే షర్మిలను పార్టీలోకి తీసుకున్నారు. పార్టీ పగ్గాలు కూడా షర్మిలకే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. షర్మిల రాకతో కాంగ్రెస్ బలపడుతుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఏపీ మీద కాంగ్రెస్ పెద్దలు భారీగా దృష్టి సారించారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఏపీలో పరిణామాలపై ఖర్గేతో పాటు గాంధీ కుటుంబం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్కు సంబంధించి ఇప్పుడు కీలక పరిణామం చర్చకొస్తుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఏపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. రాహుల్ ఈ మధ్య సూపర్ యాక్టివ్ అయ్యారు. భారత్ జోడో యాత్రకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా దక్షిణాదిలో కాంగ్రెస్కు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణ వరుసగా ఒక్కో రాష్ట్రంలోనూ కాంగ్రెస్కు అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి. దీంతో రాబోయే లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్కి చాలా కీలకం. అయితే ఎలాగైనా గెలిచి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ పట్టుదలతో కనిపిస్తున్నారు. ముందుగా వీక్గా ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకోవడంతో ఇప్పుడు ఏపీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక్కడి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా రాహుల్ పావులు కదుపుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా రాహుల్ గాంధీ ఏపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం 2-3 రోజులుగా ఊపందుకుంటోంది.
ఏపీలో తాను పోటీ చేస్తే ఆ ప్రభావం రాష్ట్రమంతా ఉంటుంది. కాంగ్రెస్లోనూ కొత్త జోష్ కనిపిస్తుందని రాహుల్ అంచనా వేస్తున్నారట. విశాఖ నుంచి రాహుల్ పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట విషయంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి పరిణామాల్లో ఇక్కడి నుండి పోటీ చేస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయని రాహుల్ అంచనా వేస్తున్నారట. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ రాహుల్ 2 చోట్ల పోటీ చేశారు. యూపీలోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్లో నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కూడా 2 చోట్ల పోటీ చేయాలని, విశాఖను సెకండ్ ఆప్షన్గా పెట్టుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తుంది. గెలుస్తామా లేదా అన్న సంగతి తర్వాత, పోటీకి ఉంటే కాంగ్రెస్లో కొత్త ఊపు తీసుకురావచ్చని రాహుల్ ఆలోచనగా తెలుస్తుందట.